ఈ రోజు కూడా మొన్న ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి సర్వే చేపిస్తే 82% ఓట్లు మనకు కాంగ్రెస్ పార్టీకి ఇద్దామని చెప్పి మేధావి వర్గం డిసైడ్ అయిపోయింది. అట్లా అని చెప్పి ఒక టార్గెట్ ఏంటంటే మనం ఇప్పటిదాకా గెలవలే కదా, రికార్డు స్థాయి గెలుపు గెలవాలనేది నా ఉద్దేశం. రికార్డు స్థాయిలో గెలవాలనేది మన ఉద్దేశం. మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరికి తెలుసు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 100 కోట్ల రూపాయలు పెట్టిన దాని మీద 100 కోట్ల రూపాయలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యోజన విభాగం అంతా నేను ఎక్కడున్నా నా సోదరుడే కదా నిలబడ్డదని అండదండగా నిలబడ్డది, మీరంతా నిలబడ్డారు, అది నాకు తెలుసు, నేనేం మర్చిపోలేదు. ఇవాళ 34 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, 7 మంత్రులు ఉన్నప్పటికీ, రేపు అన్ని పార్లమెంట్ 5 పార్లమెంట్ సెగ్మెంట్లు మనమే గెలుస్తున్నప్పటికీ యూత్ కాంగ్రెస్ మార్పు గెలుపు ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.